కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా, సౌమ్యుడిగా, జీరో హేటర్స్ ఉన్న పొలిటీషియన్గా, నిఖార్సైన నేతగా, ఒక బిజినెస్ మ్యాన్గా, నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనను కీర్తించడానికి శతక పద్యాలే రాయొచ్చు. కోపం వచ్చినా, కష్టం వచ్చినా, బాధొచ్చినా, బలం వచ్చినా ఎప్పుడూ ఇతరులపై కసురుకునే తత్వం లేని మనిషి. శాంతికి చిహ్నంగా చూపించే నిలువెత్తు నిదర్శనం ఆయన. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన నేతగా, మాజీ సీఎం కేసీఆర్ కి ఆప్తుడుగా మారిన ఉద్యమ నాయకుడు. ఆయన మరెవరో కాదు, కొత్త ప్రభాకర్ రెడ్డి. 1966 జూన్ 6న దుబ్బాక మండలం పోతారంలో కృష్ణారెడ్డి లలితమ్మ గార్ల దంపతులకు జన్మించారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం వారిది. వ్యవసాయ ఆధారితంగా సాగుతున్న కుటుంబంలో ప్రభాకర్ కష్ట సుఖాలంటే ఎంతో తెలుసుకోగలిగారు. దీంతో చిన్నతనం నుంచే చదువుపై మక్కువ ఎక్కువ. 1985లో సిద్దిపేటలో గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1986లో ట్రాన్స్పోర్ట్, క్రెయిన్ ట్రావెల్స్ వ్యాపారంలో దిగి అంచెలంచెలుగా ఎదిగారు. అతి తక్కువ కాలంలోనే వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. అంతటితో ఆగక కేపీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పేదలకు సేవలందించారు. మరోవైపు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉద్యోగులతో పాటు ఉపాధి అవకాశాలు, అభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసించేవారు. అప్పటికే కేసీఆర్తో కూడా మంచి సంబంధాలు ఉండటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సాధనకై కేసీఆర్ వెన్నంటే నడిచారు. అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసి జైలుకు కూడా వెళ్లారు. అలా కేసీఆర్కి నమ్మకమైన వ్యక్తిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. ఇక ఎట్టకేలకు 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నికల పోటీలో బరిలోకి దిగారు. అయితే మొదట ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నా కూడా అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రభాకర్కి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అయితే 2014 ఎన్నికలలో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా మరియు మెదక్ ఎంపీగా 2 చోట్ల పోటీ చేసి విజయం సాధించడంతో మెదక్ స్థానానికి రాజీనామా చేసి కొత్త ప్రభాకర్ని నిలబెట్టారు. దీంతో ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించి తన సత్తా ఏంటో నిరూపించారు. 2014 నవంబర్ 25న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభాకర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో కూడా మరోసారి ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. వరుస విజయాలతో మరింత బలం పెంచుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డికి పార్టీ అధిష్టానం జనవరి 26, 2022న టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కూడా నియమించింది. మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలనే ప్రభాకర్ రెడ్డి కళ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెరవేరింది. 2023 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై 53,513 ఓట్లతో మెజారిటీ గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల సమయంలో ఆయనపై జరిగిన కత్తిదాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పగోడిని కూడా చేరతీసే సున్నిత మనస్తత్వం ఉన్న ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నంపై అన్ని వర్గాలు తీవ్రంగా ఖండించాయి. స్థానిక ప్రజలైతే ఒకంత కన్నీటి పర్యంతమే అయ్యారు. ఏదేమైనా మొత్తానికి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత డిసెంబర్ 13న మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.